जय जय देव श्री गुरुदत्त। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्रीपाद श्रीवल्लभ श्री नरसिंह सरस्वती स्वामी समर्थ स्वरूप श्री गुरु दत्तात्रेयाय नमो नमः। अवधूत चिंतन गुरुदेव दत्त गुरुदेव दत्त गुरुदेव दत्त। विश्वनाथ शोभनाद्रि लिटररी ఫౌండేషన్ వారి సమర్పణలో ఈ దత్తాత్రేయ స్వామి గురించి మనం తెలుసుకోబోతున్నాం. గత భాగంలో దత్తస్వామి దగ్గర ఉన్నటువంటి గోవు, ఔదుంబరము, కుక్కలు, ఈ విధంగా దత్తస్వామి ధరించినట్టు ఆయుధాలు, వీటి తాలూకా ప్రత్యేకత ఏమిటి అనేటువంటి ఇదే విశేషాన్ని సూచిస్తున్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. దత్తస్వామి దగ్గర ఒక ఔదంబరం వృక్షం కింద కూర్చొని ఉంటాడు దత్తుడు. ఔదంబరం దత్తస్వరూపంగా భావించుకుంటూ ఉంటారు దత్తభక్తులు. ఔదంబరం అంటే మేడి చెట్టు. మనం మన ధర్మంలో వృక్షములకు, నదులకు, అనేక జంతువులకు అన్నింటికీ కూడా దైవత్వాన్ని ఆపాదించడం మన లక్షణం. అది మన ధర్మ లక్షణం. అది గంగా, యమున, గోదావరి, కృష్ణాది నదులన్నింటి కూడా పుణ్యదులుగా భావించుకుంటాం. నదీమ తల్లు అంటాం. శ్రీమూర్తిగా వాటిని భావించుకొని మనం సంకల్పించుకొని నమస్కరించుకుంటూ ఉంటాం. అదేవిధంగా వృక్షముల్లో వటవృక్ష మహారాజ్, అశ్వత్థం, త్రిమూర్త్యాత్మకమైనటువంటి అశ్వత్థనారాయణుడు అంటాం. అదేవిధంగా తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అలాగే ఉసిరి శ్రీమన్నారాయణ స్వరూపం, అది త్రిమూర్త్యాత్మకమే. ఉసిరి ఆమలక వృక్షం అంటాం దాన్ని. అదేవిధంగా మేడి చెట్టు, వేప చెట్టు అమ్మవారి స్వరూపం. మేడి చెట్టు, ఔదంబరం దత్తస్వరూపం. ఎందుకయ్యా ఔదంబరానికి ఇంత ప్రశస్తి వచ్చింది అంటే, ఎందుకు దత్తుడు ఔదంబరం దగ్గరే ఉంటాడు అంటే, ప్రహ్లాదావతారంలో మహావిష్ణువు నరసింహుడై అవతరించి హిరణ్యకశిపుని తన వాడి గోళ్లతో చీల్చి చంపినప్పుడు అది పాపభూయిష్టమైనటువంటి శరీరం. ఎందుకంటే హరిని దూషించిన శరీరం అది. హరిని తిరస్కరించిన శరీరం పాపభూయిష్టమైనది. నేనే భగవంతుణ్ణి అని హిరణ్యకశిపుడు మొత్తం యజ్ఞముల నుండి హవనంతా తానే తీసుకున్నాడు. అభిష్టం తానే తీసుకున్నాడు, యజ్ఞభాగాన్ని. దేవాలయాల్లో అన్ని తనకే పూజలు జరిపించుకున్నాడు. అంటే దైవాన్ని తిరస్కరించి దైవదోషం చేసినాడు పాపాత్ముడే. ఆ పాపంతో కలుషితం అయిపోయినటువంటి ఆ శరీరాన్ని చీల్చినప్పుడు వచ్చేటువంటి కాలుష్యం వల్ల నారసింహుడు యొక్క గోళ్ళు, వజ్రనఖములు అవి వేడెక్కి విపరీతంగా బాధ పెడితే మహాలక్ష్మి అమ్మవారు మేడి పళ్ళ రసంతో చికిత్స చేసినప్పుడు ఆయన శాంతించేట. అప్పుడు నరసింహుడు ఔదంబర వృక్షానికి వరాన్ని అనుగ్రహించాడు. ఔదంబరమా, నువ్వు పూజలు అందుకుంటావు, నీ దగ్గర నేను ఉంటాను, నేను నీ వృక్షఛాయలే నేను ఉంటాను అని నారసింహుడు అనుగ్రహించాడు ఔదంబర వృక్షానికి. మన నారసింహుడు అంటే హరియేగా, హరి సాక్షాత్ దత్తుడే కదా. హరి యొక్క అవతారమే దత్తుడు అంటారు. అంటే మనకి దశావతారాలు తెలుసు, కానీ భాగవతం 21 అవతారాలు చెప్తాయి. అందులో 6వ అవతారంగా దత్తుని చెప్తారు. 6 అనేది సంఖ్యాబలంలో 6గా వచ్చింది, కానీ ప్రప్రథమ అవతారమే దత్తావతారం. అసలు పరతత్వం మొట్టమొదటి సాకారంగా రూపుదిద్దుకున్నదే దత్తావతారం. మిగిలిన తర్వాత వచ్చింది. దశావతారాలు ఏర్పడ్డాయి. దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వల్ల దశావతారాలు వచ్చాయి. దుర్వాసుడు ఎవరు? దత్తుడి యొక్క అన్నగారు. ముగ్గురు ఒకేసారి జన్మించారు కాబట్టి దత్తావతారం ముందవతారం, ప్రథమ అవతారం. పరతత్వం మొట్టమొదటి రూపుదిద్దుకున్నదే, అసలు మొట్టమొదటి పరతత్వాన్ని చూసినవాడే అత్రి మహర్షి. ఆయన ప్రసన్నం చేసుకుని తద్వారా కుమార రూపంలో సాకారమైనటువంటి గురు బ్రహ్మాన్ని అవతరింపజేయించుకున్నవాడే దత్రి మహర్షి.
కాబట్టి ప్రథమావతారమే దత్తుడు. ఆయనే నరహరి కాబట్టి ఆనాడిచ్చిన వరాన్ని అనుసరించి ఆయన ఏం నిరంతరం కూడా ఔదంబర వృక్షానికి నాకు అభేదరము అని చెప్పాడు. తద్వారా ఔదంబరం అంటే దత్తుడే. ఔదంబరానికి ఏం చెప్పుకున్నా దత్తస్వామికి చెప్పుకున్నట్టే. మరీ ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి యొక్క ద్వితీయ అవతారమైనటువంటి నరసింహ సరస్వతి యతీంద్రుడు ఔదంబర వృక్షం దగ్గర ఆయన అపారమైనటువంటి తపస్సు చేసేవారు. ఔదంబర వృక్ష ఛాయలోనే ఉండేవారు. ఔదంబర వృక్ష ఛాయలోనే అనేక మంది శిష్యులను అనుగ్రహించడం, భక్తులు అనుగ్రహించడం జరిగింది. కాబట్టి ఔదంబరం దత్తుడికి ఔదంబరానికి అవినాభావ సంబంధం. మనం ఏదన్నా సరే ఇంట్లో కష్టాలు ఉన్నప్పుడు ఔదంబరాన్ని ప్రదర్శనలు చేసి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఔదంబర నరసింహస్వరత ఔదంబర అని చెప్పి అనుకుంటూ 11, 21 ప్రదర్శనలు చేసి ఒక చెంబు నీళ్లు పోసి ఔదంబర కల్పవృక్ష దత్తాత్రేయ సమాశ్రిత నృసింహస్య ఆర్తిహరణ మమ దుఃఖ భయ దారిద్ర్య రోగ నివారయ అని చెప్పి చదువుకున్నట్లయితే లేదా మన ఇబ్బంది చెప్పుకున్నట్లయితే దత్తుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఔదంబరానికి అంత ప్రాశస్త్యం ఉంది కాబట్టి ఔదంబరం వృక్ష ఛాయలో దత్తుడు ఉంటాడు. ఇక గోవు ప్రకృతి స్వరూపం. అది సర్వదేవతలు గోవులో ఉన్నారు, సర్వదేవీ దేవతలు గోవులో ఉన్నారు. ఆవు పంచకములో అంటే ఆవు మూత్రములో ఆవు పేడలో మహాలక్ష్మి ఉంటుంది, ఆవు మూత్రంలో పరమశివుడు ఉంటాడు, ఆవు గంగడోల్లో గంగానది ఉంటుంది, ఆవు కొమ్ముల్లో విశ్వదేవతలు ఉంటారు, ఆ ఆవు యొక్క ప్రతి రోమంలోనూ అందరు దేవతలు ఉన్నారు, పృష్ఠభాగంలో ఈశ్వరుడు ఉంటాడు, ఈ కాలి గిట్టల్లో అనేక మంది దేవతలు ఉంటారు. ప్రతి నరనరాన్న అణువున కూడా ఆవులో ఉండే సర్వదేవత స్వరూపం. ఆవు అపారమైనటువంటి ఓర్పు గలది. భూమాతకు ఉన్నంత ఓర్పు ఉంది గోమాతకు. అందుకే మన హిందువులకి తల్లులు కన్న తల్లి కాకుండా గోమాత, భూమాత, జగన్మాత ముగ్గురు తల్లులు ఉంటారు. గోవు మాత, గోవుని పశువుని ఎవడు అని బుద్ధునివాడు ఎవడు అంటాడు, గోవుని గోమాత అంటాడు. అలాగే భూమాత అపారమైన ఓర్పు. ఏ విధంగా అయితే భూమాత సమస్త ఓషధుల్ని కూడా అందిస్తుందో గోవు కూడా ఓషధులతో సమానమైనటువంటి పాలనిచ్చి ఈ జగత్తును పోషిస్తుంది. కాబట్టి అటువంటి గోవు ప్రకృతి స్వరూపము. ఈయన పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళనాన్ని సూచించేది. కాబట్టి గోవు ఎప్పుడూ కూడా దత్తస్వామి దగ్గర ఉంటుంది. గోవు ఉండేటువంటి దైవ స్వరూపాలు రెండే, ఒకటి శ్రీకృష్ణుడు, రెండు దత్తుడు. ముందే దత్తుడు, తర్వాతే శ్రీకృష్ణుడు. మొట్టమొదటి దత్తుడే గోవుతో కలిసి ఉన్నట్టుగా మనకు కనిపించేటువంటి రూపం. తర్వాత దత్తుడు యదుమహారాజుకి ఇచ్చినటువంటి వరాన్ని అనుసరించి యదువంశంలో శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించడం జరిగింది. అది కూడా దత్తభాగవతంలో మనకుంది. కాబట్టి ఈ రెండు రూపాలు స్వయం భగవత్ స్వరూపాలు, స్వయంగా భగవంతుడు దిగివచ్చిన రూపాలు. కాబట్టి ఇద్దరూ కూడా ఒక్కరే. దత్తస్వామి భక్తులకి ఏమనుగ్రహించాడో అదే భగవద్గీత రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పడం జరిగింది. ఈ విధంగా గోవు ఆ సమస్త అయినటువంటి ప్రకృతికి, భూమికి ప్రతీక అయితే ఇక 4 కుక్కలు ఉన్నాయి. 4 కుక్కలు 4 వేదాలు. వేద పురుషుడు నిరంతరము స్వామి పాదాల దగ్గర పడుంటారు. ఎందుకయ్యా, ఏమిటి గోవుకి ఈ వేదాలకి ఈ కుక్కలకి ఏమిటి ఈ సంబంధం ఏమిటి అంటే, మనకి వేదం అనేది వాంగ్మయము, వాక్కుమయము. వాక్కులంటే వేదమంతా కూడా రుక్కులు, అనేక మంత్రములు, అనేకమైన శాస్త్రములు, సమస్త విజ్ఞాన భాండాగారం. అది ఆ వేదములలో లేనిది ప్రపంచంలో లేదు, అంతా వేదములో ఉంది. కానీ మన వాళ్ళు ఒప్పుకోరు, అన్న వేదాల్లో ఉన్నాయి ఇషా అని చెప్పేసి వెక్కిరించుకుంటారు. కాదు, వేదవాంగ్మయము సమస్త శాస్త్రములు అందులో ఉన్నాయి.
అద్భుతమైన సైన్స్ ఉంది. అలాగే ప్రతిదీ ఉంది, లేనిది లేదు. అపరూపమైన మంత్రములు ఉన్నాయి, యంత్రములు ఉన్నాయి, తంత్రములు ఉన్నాయి, అన్ని వేదములలో ఉన్నాయి. అటువంటి వాంగ్మయం అంటే ఆ వాక్కును అందుకోవాలంటే వాక్కు 4 విధాలుగా ఉంటుంది. పరా, పశ్చిత, మధ్యమ, వైఖరి. ఈ వాంగ్మయం అనేది మొట్టమొదటి సంకల్పమయంగా ఉంటుంది. పరారూపంలో సంకల్పమయంగా ఉంటుంది. పశ్చితి వచ్చేసరికి భావమయంగా మారుతుంది. మధ్యమ స్థితిలో భాషామయంగా మారుతుంది. వైఖరిగా భాష అంటే వాక్కుగా బయటికి వస్తుంది. ఇది వాక్కు మనకు వచ్చే స్థితి. ఎక్కడో అక్కడ సంకల్పమయంగా ఉన్నటువంటి వాక్కు భాషణమయంగా మారి, భావమయంగా మారి, భాషణమయంగా మారి, వాగ్మయంగా బయటకు వస్తుంది. అయితే మన గొంతులోంచి బయటకు వచ్చేటప్పుడు ఆహుతమైనటువంటి వాక్కు అనాహుతంగా కాకుండా, ఆహుతం అంటే నలుగుతుంది, ఎక్కడ స్వరపేటికలో నలుగుతుంది. ఆ వాక్కు నలిగి బయటికి వస్తుంది. అంటే దాని ఏమంటే ఆహుతం అవుతుంది. ఆహుతము కాకుండా అనాహుతంగా కూడా గ్రహించే శక్తి ఋషుల దగ్గర ఉంది. వారు ఏం చేస్తారు? ఋషులు భావమయంగా ఉన్నటువంటి వాక్కుని తమ యొక్క తపోశక్తి ద్వారా ఆహుతము కాకుండానే వాళ్ళు దర్శించి భావమయంగా, భాషామయంగా మార్చుకొని ప్రకటిస్తారు వైఖరి ద్వారా. కాబట్టి సూక్ష్మగ్రాహి అయి ఉండాలి. ఆ శబ్దాన్ని గ్రహించేటువంటి సూక్ష్మగ్రాహ్యత్వం అనేటువంటిది ఋషుల యొక్క తపోశక్తి వల్ల ఉంది. అంటే వేదములను ఆహుతము కాకుండా గ్రహించాలి, దర్శించాలి అంటే సూక్ష్మగ్రహణం ఉండాలి. మనకున్న సమస్తమైన జీవుల్లో సూక్ష్మమైనటువంటి గ్రాహ్య శక్తి కలిగింది కేవలం కుక్కలే. కుక్కకు ఉన్నంత వినికిడి శక్తి ఏ జీవికి లేదు. ఎంత సూక్ష్మమైనటువంటి శబ్దాన్ని కూడా గ్రహించగలదు. కాబట్టి వేదవాంగ్మయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాంగ్మయాన్ని ఆహుతం కాకుండా భావమయంగా ఉండగానే, సంకల్పమయంగా ఉండగానే భాషణమయంగా మార్చి ఏ విధంగా అయితే ఋషులు తమ యొక్క సూక్ష్మ గ్రహణ శక్తి ద్వారా భాషామయంగా, వాంగ్మయంగా చేస్తున్నారో, అదేవిధంగా దానికి ప్రతీకగా వేద వాంగ్మయాన్ని దర్శించాలంటే ఋషులై సూక్ష్మగ్రాహులై ఉండాలి అని చెప్పడం కోసం వేదములు కుక్కల రూపంలో స్వామి పాదాల దగ్గర పడి ఉంటాయి. ఈ విధంగా ఈ కుక్కల వేద పురుషులు 4 వేదములు 4 కుక్కల రూపంలో స్వామివారి పాదాల దగ్గర పడి ఉంటాయి. ఇది ఒక వివరణ ఉంది ఈ విధంగా. అయితే స్వామి యొక్క రూపంలో మన ప్రత్యేకలు ఇవైతే స్వామి రూపం ఎలా ఉంటుంది? అంతేకాకుండా స్వామి యొక్క తండ్రి అత్రి, తల్లి అనసూయ, అమ్మవారి పేరు అనఘ, మధుమతి అంటారు అనఘ. ఏమిటి ఇందులో ఉండే విచిత్రం ఏమిటి? అత్రి అంటే త్రి అంటే 3, ఆ త్రి అంటే 3 కాని, 3 కాని ఏదైతే అయితే ఉందో అదే అత్రి. 3 అంటే ఏమిటి? నిద్రావస్థ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు. ఈ 3 ఉండనివాడు. అదేవిధంగా త్రిగుణములు, సత్వరజస్తమో గుణములు, ఈ గుణములన్నింటికి అతీతుడు. అలాగే జ్ఞానము, జ్ఞాత, జ్ఞాని, ధ్యేయము, ధ్యానము, ఖ్యాత, ఇవన్నీ త్రిపుటములు. 3గా ఉండేటువంటివి. జీవుడు, ఈశ్వరుడు, ప్రాణము. ఈ విధంగా ఈ విధంగా ఏవైతే 3 ఉందో ఈ 3ంటికి అతీతంగా ఉన్నటువంటి, అంటే ఈ 3ంటిని జయించినటువంటి వాడు, అంటే గుణరహితుడు, త్రిగుణాతీతుడు,
త్రిపుటములను జయించినటువంటి వాడు అంటే జయ జాతలు కానీ అన్నింటి కూడా జయించిన వాడు అని అన్నింటికి అవధులు లేనటువంటి తీరాన్ని దాటి విడిపోయినవాడు తన తపశక్తి ద్వారా. ఆయన అత్రి అంటే ఆవిడ అనసూయ. అనసూయ అంటే అసూయ, అసూయ లేనిది. అంటే ఏ జీవి మీద కూడా ఏ విధమైనటువంటి విద్వేషభావము లేనటువంటి మహాతల్లి. అంటే అన్ని జీవుల్ని కూడా అత్యంత ప్రేమతో ఆదరణతో చూసేటువంటి మహాతల్లి అనసూయ. అంటే అన్ని జీవుల్ని ప్రేమమయంగా చూసేటువంటి అనసూయ తన తపశక్తి ద్వారా సమస్తమైనటువంటి గుణములను విసర్జించి అన్ని జయములను కూడా దాటిపోయి గుణాతీతుడైపోయినటువంటి ఆ స్థాయికి చేరిపోయినటువంటి సాధకుడికి ఏ విధమైనటువంటి అసూయలు ఎప్పుడైతే ఉండనటువంటి భార్యగా ఉందో అప్పుడు పరమాత్మ దత్తుడవుతాడు అతనికి. అత్రి అనసూయ వారికి దత్తుడయ్యాడు పరమాత్మ. అంటే ఎవరైనా సరే రాగద్వేషరహితులై ఏ విధమైన కామక్రోధ లోభ మోహ మదమత్యాన్నింటి అరిషడ్వారగాలు జయించి నిరాసక్తులై నిస్సంగులై సంపూర్ణ ప్రేమమయంగా ప్రతి జీవిలోనూ ప్రేమమయంగా చూసుకుంటూ సృష్టింతుడిని ప్రేమమయంగా చూసుకుంటూ ప్రేమిస్తూ సమస్త గుణములకు అతీతులై ఎవరైతే తురీయమైనటువంటి అవస్థను పొందుతారో వారికి భగవంతుడు దత్తుడవుతాడు. ఇది అత్రికి అనసూయకు సంబంధం. ఇందులోని విశేషం. ఇక స్వామివారి భార్యగా మనం చెప్పబడుతున్నట్టు స్త్రీశక్తి పేరు అనఘ. ఆవిడ మధుమతి అంటారు. అనఘ అంటే అఘము అంటే పాపము, అనఘ అంటే పాపము లేనిది. అమ్మవారి పాపం ఎందుకు ఉంటుంది? ఉండదు. ఎందుకంటే వాళ్ళు క్రియ చెయ్యరు, క్రియారహితులు. అంటే ఎవరైతే దత్తస్వామిని మనసా వాచ కర్మణ ఎవరైతే అనుసరిస్తూ అనుష్ఠిస్తూ శ్వాసిస్తూ ధ్యానిస్తూ నిరంతరం ఒక దత్తనామస్మరణలోనే వాలాడుతూ ఉంటారో, దత్తుడి పాదాలు ఎవరైతే గట్టిగా పట్టుకుని వదలకుండా ఉంటారో అటువంటి వాళ్ళని పాపకర్మలు చేరనియ్యదు అనఘామాత. పాప దృష్టి చోకనియ్యదు. పాపకర్మల వెంపు మనస్సు వెళ్లకుండా అడ్డం పడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా సన్మార్గములోనే నడిచే విధంగా దారి చూపిస్తూ ఉంటుంది అనఘ. అంటే అఘములు అంటకుండా చేస్తుంది అమ్మవారు. కాబట్టి ఆమె అనఘ అన్నారు. ఆయన అనఘుడు అన్నారు. ఆమె అనఘ అయితే ఆమె అనఘుడు అవుతాడు. ఆమె మధుమతి అయితే ఆయన దత్తాత్రేయుడు అవుతాడు. ఈ విధంగా ఈ స్వామి అమ్మవారు అంటే ప్రత్యేక స్త్రీమూర్తి అని ఉండదు. ఈయనే రెండు రూపములు కలిసినటువంటి రూపము. ఇప్పుడు మనం మహావిష్ణువు మహాలక్ష్మి మనం ఎక్కడ గమ్మన మనం చూడగానే శేషశయ్య మీద అయ్యవారు పడుకుంటారు, అమ్మవారు ఆయన పాదాల దగ్గర ఉంటుంది. అలాగే బ్రహ్మ సరస్వతి, బ్రహ్మగారు కమలం మీద వేదాలు పట్టుకుని 4 ముఖములతో పక్కన అమ్మవారు వీణ వాయిస్తుంటే ఇవన్నీ మన కల్పనలు, ఇవన్నీ కూడా రూపాలన్నీ. కానీ ప్రత్యేకించి ఆ రూపాలంటే ఏమి ఉండవు. ఎందుకంటే దైవమే రూపరహితం, రూపము లేనిది. ఇక్కడ ఏమిటి అంటే బ్రహ్మగారి యొక్క స్త్రీ శక్తి సరస్వతి వాక్శక్తి, లేదా మహాసరస్వతి యొక్క పురుష శక్తి బ్రహ్మగారు. ఈ రెండు కూడా అద్వైత రూప. రెండు ఏముండవు, అద్వైత శక్తి అయితే ఏ విధమైనటువంటి విడివిడిగా ఉండే రూపాలు కాదు, రెండు ఒకటే. అదేవిధంగా మహావిష్ణువు మహాలక్ష్మి, మహావిష్ణు యొక్క స్త్రీ శక్తి. ఇప్పుడు చైతన్యం ఉండాలి అంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే ఎట్లా వస్తుంది? శక్తి స్వరూపుడు అమ్మవారు ఇవ్వాలి ఆ శక్తి. కాబట్టి ఆ శక్తి తన దగ్గర ఉంటేనే ఏ విధమైన కార్యములు చేయగలుగుతాడు పురుషుడు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు కూడా సంకల్పం ఉంటుంది, కానీ సంకల్పాన్ని ఆచరించాలంటే శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే మహాలక్ష్మి స్వరూపుడి శక్తి తనలో ఉండాలి. కాబట్టి మహావిష్ణు యొక్క స్త్రీ శక్తి మహాలక్ష్మి. అదేవిధంగా పరమేశ్వరుడు పార్వతి, మహాగౌరి.
ఈ విధంగా వీళ్ళ యొక్క శక్తి స్వరూపాలు, స్త్రీ శక్తి అదేవిధంగా దత్తాత్రేయ స్వామికి కూడా అనఘామాత, మధుమతి మాత స్త్రీ శక్తి, ఆ దత్తుని లోపలే ఉంటుంది ఆ శక్తి స్వరూపం అనేటువంటిది, ప్రత్యేకంగా విడిగా ఉండదు. ఇద్దరు ఒకటే, ఒకే రూపము, అద్వయానంద రూపాయ అన్నారు. అందుకే ద్వయము లేని రూపం అది, ఇద్దరు లేని రూపం, ఏకరూపం అది దత్తాత్రేయ స్వామి. ఇక దత్తాత్రేయ స్వామి ఎంత అద్భుతమైనటువంటి ఆయన రూపంలో ఉంటాడంటే, బాలార్కప్రభం ఇంద్రనీల జటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మజ్ఞై శనకాదిభి పరివృతం సిద్ధై సమారాధితం దత్తాత్రేయం ఉపాస్మహే హృదుముదాం ధ్యాయన్ సదా యోగి అని భృగు మహర్షి ఈ ధ్యాన శ్లోకం చెప్పాడు. అంటే భృగు మహర్షి తపస్సు చేసినప్పుడు దత్తస్వామి ఈ విధంగా అనుగ్రహించాడు. భృగు మహర్షికి ఆ రూపంలో కనిపించాడు, ఆయన వర్ణించాడు. ఏమిటి? బాలార్క ప్రభం ఇంద్రనీల జటిలం భస్మాంగ రాగోజ్వలం. అంటే మూడు ముఖాలు కదా, ఒక పక్క ముఖం బాలార్క ప్రభం అంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఏ రంగులో ఉంటాడో ఆ రంగులో ఉంటాడు. ఆ ముఖం అంత రంగులో అంత తేజస్తో మెరిసిపోతుంది. ఉదయించే సూర్యుడు ఎంత తేజ మెరిసిపోతూ ఉంటాడండి. ఒక ఉదయిస్తు భానుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. మన చిన్నప్పుడు రేడియోలో వస్తూ ఉండేది ఆదివారం. అంటే ఉదయిస్తున్నటువంటి భావుడు ఉల్లిపు ఎరుపు తెలుపు కాకుండా తెలుపు ఎక్కువ డామిని కొద్దిగా ఎరుపు జారు ఉంటుంది, అందులో వజ్రపు పొడి వేస్తే ఎంత మెరుస్తుందో అంత గొప్పగా ఉంటుంట బ్రహ్మగారి ముఖం. ఇక బాల ఇంద్రనీల జటిలం, ఇంద్రనీలమణి మీద చంద్రకాంతిని ప్రసరింపజేస్తే వచ్చేటువంటి ఆ పరాగం, ఆ యొక్క కాంతి పరావర్తనము ఏ విధమైన తేజస్సులో నీలి రంగులో మెరిసిపోతూ ఉంటుందో అట్లా ఉంటుంట మధ్యముఖం విష్ణుముఖం. అది భస్మాంగరాగోజ్వలం, భస్మము రాసుకున్న భస్మము యొక్క భస్మరాగం అంటే భస్మ అంటే తెలుపు కాదు, తెలుపు కొద్దిగా నలుపు కలిపినటువంటి ధవళవర్ణం. అది ఆ వర్ణములో ఉంటుందిట పరమశివుడి యొక్క స్వరం. అంటే భస్మ రాసుకుంటే కదా మా పరమశివుడు. భస్మాంగరాగోజ్వలం శాంతం, పరమశాంతమూర్తి. అంటే ఏ గుణములు లేనటువంటి గుణాలకి తుర్యమైన స్థాయి శాంతస్వరూపం. కాబట్టి శాంతం నాద విలీన చిత్తపవనం అన్నాడు. నాదబిందు కళాత్మకుడు కాబట్టి పరమతత్వము నాదములో విలీన, అంటే ప్రణవనాదములో విలీనమైపోయి ఉంటాడు. అంటే ప్రణవస్వరూపుడే ఉంటాడు, ప్రణవస్వరూపం అనమాట. నాద విలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరం, ఆయనకి పులి చర్మం కట్టుకుని కనిపించాడు. బ్రహ్మజ్ఞై శనకాదిభి పరివృతం, బ్రహ్మజ్ఞులైనటువంటి సనందన సనత్కుమారస్యాది ఈ నలుగురు ఉన్న ఎవరైతే బాలభావంతో ఉండే మహాయోగులు ఉన్నారో వారితో పాటు అనేక మంది సిద్ధులు బ్రహ్మజ్ఞై శనకాదిభి పరివృతం వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. సిద్ధై సమారాధితం, సమస్తమైన సిద్ధులు, సిద్ధపురుషులు, ఋషులు, మునులు అందరూ కూడా ఆయన చుట్టుముట్టి ఉన్నారట ఆయన భజిస్తూ. దత్తాత్రేయం ఉపాస్మహే ఉదుముదాం చేయని సదాయోగి అన్నాడు. అంటే అటువంటి దత్తాత్రేయుని నేను మనస్ఫూర్తిగా ధ్యానిస్తున్నాను అని భృగు మహర్షి ధ్యాన శ్లోకాన్ని మనకు అందించాడు. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క ఒక రూపము మనకి ఇందులో చాలా స్పష్టంగా వచ్చింది. ఇంకొంచెం విస్తారంగా చెప్పాలి అంటే రుద్రయామల తంత్రంలోనే దత్తస్వామి యొక్క రూపాన్ని 12 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. అది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.